హాయ్ అండి. మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు, నోరు బాగా లేనప్పుడు, హెల్త్‌కు చాలా మంచిదైన పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా రోలు తీసుకున్నాము. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ముందుగా నీళ్ళల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకొని బాగా పిండి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. మనకి కారానికి తగ్గట్టుగా 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కలిదిప్పుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వీటిని బాగా దంచుకోవాలి మెత్తగా. మరీ పౌడర్ లాగా అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుని బాగా దంచుకోవాలి. ఒక్కలు దెబ్బలుగా దంచుకుంటే సరిపోతుంది. వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మాత్రమే దంచుకోవాలి. ఇది ఒక్కలు దెబ్బలుగా మెదిగాక తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకుని బాగా దంచుకున్న తర్వాత, బాగా దంచకూడదు, ఈ విధంగా ఒక్కలు దెబ్బలుగా దంచుకోవాలి. తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి మనము పొయ్యి అనేది అసలు యూజ్ చేయము. చూడండి, ఈ విధంగా బాగా దంచుకోవాలి. ఇలా ఒక్కలు దెబ్బలు దంచుకున్న తర్వాత దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచిన దాంట్లోనే ఒక్కలు దెబ్బలుగా దంచాం కదా ఆనియన్స్, ఇవన్నీ వీటిల్లోనే మనకు రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొద్దిగా మంచిగా యాడ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా స్వీట్గా, కొద్దిగా స్వీటు, కొద్దిగా మసాలా ఫ్లేవర్తో, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి, ఆనియను అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు పులుసు. ఈ విధంగా బాగా దంచుకోవాలి. ఒక్కలు దెబ్బలుగా దంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని బాగా తోడుకొని దీన్ని మొత్తము మనము ఈ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చింతపండు నీళ్ళలో వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళు ఏంటంటే మనకు ఎన్ని నీళ్ళు కావాలో, మనం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నామో దాన్ని బట్టి ఈ చింతపండులో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఈ దంచుకున్నది మొత్తము ఈ చింతపండు నీళ్ళల్లో బాగా కలపాలి. బాగా మెత్తగా మెదుపుతూ ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ మసాలా, జీలకర్ర, కరివేపాకు, ఆనియను, వెల్లుల్లి మొత్తం చింతపండు నీళ్ళకు పట్టి, బెల్లము మొత్తం కరిగి చింతపండు నీళ్ళలో బాగా పడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.